బీజేపీ చర్యలపై నిరసనగా బీసీ బంద్ జరగవలసిన అవసరం ఉందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తమ్మినేని వీరభద్రం. ఈ నెల 18న బీసీ జేఏసీ బంద్ పిలుపునకు మద్దతిస్తున్నప్పటికీ తాము సపరేట్గా పాల్గొంటామని చెప్పారు. ఇక బంద్లో బీజేపీ భాగస్వామి కావడమే కారణమని చెప్పారు. అందుకే ఆ వేదికలో తాము పాల్గొనదలుచుకోలేదన్నారు సిపిఎం నేతలు. అనే పాజిటివ్ కామెంట్ చేస్తున్నాయి. దీన్ని అడ్డుకుంటున్న వాళ్ళు తత్వం గుర్తించకుండా అయోమయంలో ఉన్నారనేది సిపిఎం పార్టీ యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టుగా దీనికి ప్రధానమైన అవరోధం బీజేపీ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క పక్షపాత ఇబ్బంది జరగాలి. ఆ విధంగా పిలుపు ఇవ్వాలని చెప్పి మేము బీసీ నేతలను కోరుతున్నాం. ఆ విధంగానే మేము బంద్లో పాల్గొంటాం. ఆ రకంగా ఆ నేతలతో అంటే బీజేపీ ఉన్న వేదికలలో మేము పాల్గొనే సంస్థ లేదు. బంద్ కార్యక్రమంలో కూడా అంటే మేము సపరేట్గా ఆ నినాదాన్ని సపరేట్గా ఇస్తాం, సపరేట్ కార్యక్రమం చేస్తాం. బంద్ చేద్దాం కావాలని బీజేపీకి వ్యతిరేకంగా ఈ బంద్ నిరసన రూపం ఉండాలని చెప్పి మేము ప్రజలకు కోరుతున్నాం. అదే సమయంలో రాష్ట్రం ఎన్నికలకు సంబంధించి బీసీలకు ఈ బిల్లుని ఆమోదింపజేసి 40% రిజర్వేషన్ కల్పించి త్వరలో ఎన్నికలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 18 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాలు, పట్టణాల కేంద్రాలు సిపిఎం పార్టీగా ప్రత్యేకంగా ప్రదర్శనలు, అట్లాగే మోటార్ సైకిల్ యాత్రలు, ధర్నాలు, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బీసీ సంఘాలు